మనశ్శాంతి కూడా ఏం పరిపాలించినా మనకి ఎప్పుడు సీట్లో మనకి మనశ్శాంతి వస్తుంది. అంటే అలవాటైన మనిషి కదా, అందుకని మనకి ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇలానే కలిపిస్తే బాగుంటుందంటే మళ్ళీ సపరేట్ పోటీ చేస్తే బాగుంటుంది. ఏది చంద్రబాబు పవన్ కళ్యాణ్ పోటీ చేసినా కూడా చంద్రబాబు పాలన బాగుంటుంది. పవన్ కళ్యాణ్ పాలన మనం ఇంకా రుచి చూడాలి కరెక్ట్గా. మనం ఏదో మధ్యగా నిరూపించినట్టుగా ఉంది పరిస్థితి. మొత్తం అన్నగా మొత్తం పెట్టినట్టుగా చూపిస్తే మనకు తెలుస్తుంది ఆయన కూడా. అది నేను చెప్పి ఇదివరకు జగన్ పాలన చంద్రబాబు నాయుడు ఇద్దరి మధ్య తేడా తెలుస్తుందంట మామూలుగా తెలుస్తుంది. అలవాటైన మనిషి చంద్రబాబు గారు, ఆయన మన కొత్త ఆయన కూడా ఫ్రెండ్ లాగా మనం ప్రవర్తిస్తుంటారు. రెండు మనకి ఓకే. మనకి అలవాటైందే మన ప్రస్తుతం కావాలి కదా, కాస్త ఇంప్రూవ్ అవ్వడానికి. ఫ్రెండ్గా ఉంటే మనం బాగా మాట్లాడుకోవాలి, మనం డెవలప్ అవ్వాలి. అలవాటైంది మనం దాన్ని బట్టి ఇప్పుడు గురువులాగా మనం చేసుకోవచ్చు. మాట మనసుకి ఈయన ఫ్రెండ్లా మన పక్కన తిరుగుతూ కృష్ణార్జునులాగా మనం అలా చేసుకోవచ్చు. అంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి వెళ్తే బాగుంటుంది. ఇదే పొలిటికల్ నా ఉద్దేశం సినిమాలోకి వస్తే బాగుంటుందండి. సినిమాలోకి వస్తే బాగుంటుంది. సినిమాలోకి వస్తే బాగుంటుంది. బాగా చేస్తారు యాక్షన్. అంటే ఏదైతే ఉందో సూపర్ 6 అన్నాడు కానీ ఒక్క పథకం కూడా తీసుకురాలేదని మనం ఇప్పుకోవాలి. అది మనం పథకాలు మనం అంతా పట్టించుకోండి. ఉద్యోగాలు చేసే వాళ్ళంగా ఏదో మామూలుగా చేసుకుంటూ వెళ్తాం. నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించిన కాడి నుంచి కూడా కమ్యూనిస్టులు వీళ్ళు కలిసి చేశాము. ఆ రోజే ఆయన ఒక కూటమిలాగా తయారు చేశాడు. ఇవాళ కూటమి తయారు చేసింది కాదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు 4 సార్లు గెలిచినా ఆయన స్వయం కృషితో ప్రజల్లో ఉంది. దీని మీద మొన్న ఓడిపోయారు. ఒకసారి ఛాన్స్ అని. దానివల్ల మళ్ళీ నేషనల్ ఫ్రంట్ నందమూరి తారక రామారావు గారు నేషనల్ ఫ్రంట్ అనేది స్థాపించి భారతదేశం మొత్తానికి ప్రధాని ఉండమన్నా కూడా కాదు అని చెప్పి నా రాష్ట్రం నాకు కావాలని ఇచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు. అలాంటి ఆశయాల్లోనే ఈనాడు చంద్రబాబు నాయుడు పోయి అందరం కలిసి ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఇవాళ కూటమిని కలుపుకొని చేశాడు. అఖండ విజయంతో ఆ రోజు అసెంబ్లీలో కూడా వాళ్ళు చేసిన అవమానాలు భరించి అసెంబ్లీలో కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వస్తానని చెప్పి శబ్దం చేసి కూటమిని కలిపి ఆ రోజు నందమూరి తారక రామారావు చేశాడు. ఈనాడు నారా చంద్రబాబు నాయుడు చేశాడు. ఇప్పుడు వరకు 6 నెలల్లోనే పరిపాలన చూస్తున్నారు. పోలవరం 75% పూర్తి చేశాడు. మళ్ళీ వచ్చి మొదలు పెట్టేశాడు. 2 సంవత్సరాల్లోపు అయిపోద్ది. అమరావతి ప్రజలు ఏ ముఖ్యమంత్రి చేయకపోయినా కూడా ఇన్ని వేల ఎకరాలు తీసుకొని దాన్ని డెవలప్మెంట్ చేయటం కూడా మళ్ళీ రాజధాని ఇదే అని కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. అసలు ఆయన చెప్పేదండి, వచ్చి 4-6 నెలలు అయింది. సూపర్ 6 లేవు, 7 6 అవన్నీ చెప్పాడు, చేస్తాడు. చేస్తే మళ్ళీ ఈ 4 సంవత్సరాల 4 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తే నెక్స్ట్ మళ్ళీ 20 సంవత్సరాలు పరిపాలిస్తాడు. అప్పుడు ప్రజల తీర్పును బట్టి ఉంటుంది అది.